బయలు, ఈ ఉత్త బట్ట బయలు, ఈ ఉత్త బట్ట బయలు, ఈ మూడు ఒకేలా ఉంటాయి. దీని యొక్క అంతర్రహస్యము గురుగారు ఇప్పుడు మనకు బట్ట బయలు చేసి దీన్ని సంశయాన్ని మన అందరినీ ఛేదిస్తాడని గురుదేవుని అనుగ్రహం వల్ల వారిని ప్రార్థిస్తూ స్థానంలోకి వెళ్తాం. बोलो श्री सद्गुरु प्रभु महाराज की श्री पूर्णानंद दुर्गम जनार्दनाचार्य सद्गुरु प्रभु महाराज की सर्व सद्गुरु प्रभु महाराजुలకు బయలు, బట్టబయలు, ఈ ఉత్త బట్టబయలు. బట్టబయలకి ఈ ఉత్త బట్టబయలని మళ్ళీ అనవలసిన పని ఏంటంటే, ఇంట్లో బయలుంది, అన్న బయలుంది, బయలు ఇన్ని బయలు ఉన్నాయని ప్రశ్న రావచ్చు. బయలు అంటే ఏమిటి? బయలు అంటే ఏమీ లేనిది అని అర్థం. మొదటి బయలు ఆకాశం. ఆకాశము బయలయ్యుండుట ధర్మము, శబ్దించుట కర్మం అని తీసుకున్నప్పుడు అది బయలయ్యింది కదా. బయలంటే ఏంది? సర్వవ్యాపకమై ఉంది అని అర్థం. బయలు బయలంటే ఆకాశం ఒకటి. తర్వాత బట్టబయలు. అయ్యా మొన్న చూస్తే ఈడ చెట్లు, జామ, పుట్ట అన్నీ ఉండే, ఇప్పుడు చూసాక బట్టబయలు అయి ఉందంటే అది అవి నేను ఇంతకు చూసిన వస్తువులన్నీ లేవాడా. చెట్లు, గుట్ట, పుట్ట అవి అన్నీ ఏమి లేవు, కానీ బట్టబయలు అయి ఉంది అంటే మొదలు చూసిన వస్తువులు లేవు. మరి అవి ఎలా లేవు అంటే, ఈ జగత్తు పంచభూతం నుంచి మొదలుకొని సృష్టి అంతా కూడా లయమైన తర్వాత దేంట్లో లయమైందో ఆ పదార్థాన్ని బట్టబయలు అంటే జగదాధిష్టాన చేతన బ్రహ్మమైనటువంటి బ్రహ్మము, అది కూడా బయలే. ఆకాశము బయలే, అది బట్టబయలు అంటే అవి ఇప్పుడు అందులో లయమైపోయినాయి కాబట్టి ఇవన్నీ ఏం కలవడం, కాబట్టి అది బట్టబయలు. ఆ తర్వాత విచారించుకుంటూ పోతే చాలా అవుతాయి కాబట్టి సూక్ష్మంగా చెప్పుకుందాం, చాలా మిగతా వాళ్ళు ఏమన్నా చెప్తారేమో. తర్వాత ఈ ఉత్త బట్టబయలు అని ఇంకో మాట అన్నాడు. ఈ అని అన్నప్పుడు సూచన చేసినప్పుడు దానికి ఏమనరాదు, ఈ అని అన్నాడు. అది చెప్పేటట్టు బట్టబయలో లేకపోతే ఇంకా పరిపూర్ణ బట్టబయలు ఏదో అంటుండే, కానీ ఈ అని అన్నప్పుడు దానికి నోరుతో చెప్పరాదు కాబట్టి ఒక సూచన చేస్తుంది దాన్ని. అది ఈ ఎట్లా ఉంది? ఉత్త బట్ట బయలు. ఉత్త అంటే ఏమి లేదు, బట్ట అది కూడా ఏమి లేదు, బయలు ఏమి లేదు. బట్ట అంటే దాన్ని ఏమంటే ఈ సూచన లోపల సూక్ష్మంగా అయితే